కాల్ మనీ కేసులో కళ్ళు చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతో మహిళలకు వడ్డీకి డబ్బులిస్తూ లోపరుచుకొని సెక్స్ రాకెట్కు తెరతీసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగుల అండదండలతో 5 ఏళ్లుగా చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కాల్ మనీ కేసులో బయటకొస్తున్న నిజాలు. అధికార పార్టీ అండతో చీకటి రాజ్యం. వడ్డీకి డబ్బులిచ్చి ఆడవాళ్లకు గాలం. లోబరుచుకొని చీకటి కార్యకలాపాలకు తెర. మత్తు ఇచ్చి అత్యాచారం, ఆపై విజువల్స్ రికార్డింగ్. బెదిరింపులతో మహిళలతో వ్యభిచారం. కాల్ మనీ ముసుగులో అరాచకాలు. 5 ఏళ్లుగా కొనసాగుతున్న కాల్ మనీ కంత్రి పనులు. బెజవాడలో వెలుగు చూసిన కాల్ మనీ కలకలం రేపుతోంది. ఈ కేసును విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దిమ్మ తిరిగే నిజాలు బట్టబయలు చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా సాగిస్తున్న ఈ మనీ దందాపై ఆరా తీస్తున్నారు. కాల్ మనీ ముసుగులో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికార పార్టీ అండదండలతోనే చీకటి రాజ్యం నడుస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. పకడ్బందీ సాక్ష్యాలు సాధించడానికి యత్నిస్తున్నారు. ఈ కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు యలమంచలి రామచంద్రమూర్తి అలియాస్ రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి ఈ భాగోతాన్ని తెరతీస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా అవసరాల్లో ఉన్నవారికి వడ్డీకి డబ్బులిస్తూ లోబరుచుకొని సెక్స్ రాకెట్ కు తెరతీస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ ఈ ముఠా చీకటి వ్యాపారంపై నిఘా పెట్టడంతో కథ మొత్తం వెలుగు చూసింది. 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం యలమంచలి రాము, భవానీ శంకర్, చెన్నుపాటి నివాస్, విద్యుత్ శాఖ డిఈ సత్యానంద్, టీడీపీ నేతలు వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్ పై కేసులు నమోదు చేశారు. డబ్బు ముసుగులో మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న వీరిపై ఐపీసీ సెక్షన్ 420, 376, 354A12, 384, 506, రెడ్ విత్ 34, 120B కింద విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్ మనీ కేసులో నిందితులంతా అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులని గుర్తించారు. ప్రధాన నిందితుడు యలమంచలి రాము, కీలక సూత్రధారి అయిన వెనిగల శ్రీకాంత్ కు విజయవాడ సమీప ఎమ్మెల్యేతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాల్ మనీ ముఠా డబ్బుతో సదరు ఎమ్మెల్యేలను 2 సార్లు విదేశాలకు పంపినట్టు తెలుస్తోంది. దొంగనోట్ల ముఠాతో కాల్ మనీ ముఠాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్ మనీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని ఇంటి ఓనర్ చెప్పడంతో ఆయనపై దాడి చేసింది ఈ ముఠా. అప్పట్లో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. చూసి 1.5 year చూసిన తర్వాత ఏమండి ఇట్లా మేము హాస్పిటల్ పెట్టుకుంటామండి, ఇక్కడ మీరు ఖాళీ చేయండి అంటే మేము ఖాళీ చేయం అన్నారు. ఖాళీ చేయమన్నారు. అన్నప్పుడు అన్న తర్వాత గట్టిగా అడిగాం, ఖాళీ చేయండి, మీకు లీజ్ అయిపోయింది, లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది, ఖాళీ చేయాల్సిందంటే మీరు దిక్కున్న చోట చెప్పుకోకపోండి అని నన్ను కొట్టారండి. దసరా వరకు అగ్రిమెంట్ రాశారు. దసరా తర్వాత ఒకరోజు కూడా ఉండనన్నాళ్ళు. ఇంకా ఎక్కువ మంది రావటం, అసలు పట్టించుకోకపోవటం, అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కాదండి. నాకు ఇంకా చూసి ఒకరోజు గట్టిగా అడిగాను, ఏంటో మీరు ఖాళీ చేస్తారా చేయరా, మీరు పోండి అసలు ఇక్కడి నుంచి అని చెప్పి అన్నానండి. అప్పుడు ఇక్కడ పట్టుకున్నాను, చెత్త కొట్టాను, బాగా కొట్టారండి వాళ్ళు. నాకు బ్లడ్ వచ్చింది. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక ఈసారి మాత్రం సిపి గారి దగ్గరికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. ఈ ముఠా అరెస్టుతో ప్రజా ప్రతినిధుల్లో కలవరం మొదలైంది. ఫైనాన్స్ ముసుగులో సెక్స్ రాకెట్ కు తెరతీస్తున్న శ్రీరామ్మూర్తితో పాటు మరికొందరిని వదలాలంటూ కొందరు ప్రజా ప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఠా అంతర్గత గుట్టును బయటకు లాగేందుకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.